సో ఐవీఎఫ్‌కి వెళ్ళేటప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఏ ఫుడ్స్‌ని అవాయిడ్ చేయాలి? ఏది డ్రింక్ చేయడం మంచిది కాదు? దీని గురించి మాట్లాడుకుందాం. హలో అండి. నేను డాక్టర్ విజి, ఫెర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్టైన్ ఫెర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో ఫస్ట్ థింగ్, ఫిష్‌లో హై మర్క్యూరీ ఫిష్ అనేది ఉంటుంది. సో హై మర్క్యూరీ కంటెంట్ ఉన్న ఫిష్ లైక్ షార్క్ గానీ, లేదా స్వోర్డ్ ఫిష్ ఇట్లాంటివి, సొరచేప అని చెప్తాం. సో ఇట్లాంటివి ఏంటిదంటే మర్క్యూరీ కంటెంట్ హై ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల ఎంబ్రియోకి మంచిది కాదు. అలాగే క్వాలిటీ ఆఫ్ ద గ్యామీట్స్, ఎగ్ గానీ, స్పెర్మ్ గానీ మంచి క్వాలిటీ రాదు. సో ఇది అవాయిడ్ చేస్తే మంచిది. అలాగే కమింగ్ టు ప్యాకేజ్డ్ ఫుడ్. సో రెడీమేడ్ మనకు చిప్స్ కానీ, పఫ్స్ కానీ ఇవన్నీ రెడీమేడ్ ప్యాక్‌లో ఉన్నవి. అందులో అడిటివ్స్ ఎక్కువుంటాయి. సో అడిటివ్స్ ఎప్పుడైనా మంచిది కాదు హెల్త్‌కి. సో అది అవాయిడ్ చేస్తే మంచిది. అలాగే రా ఫుడ్. సో ఎక్కువ అండర్ కుక్ అయిన ఫుడ్, రా ఫుడ్ అవి తీసుకుంటే ఏంటిదంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో రా చికెన్ గానీ, అంత మంచి కుక్ అవ్వని నాన్ వెజిటేరియన్ ఫుడ్ గానీ, లేదా రా స్ప్రౌట్స్ కూడా రాగా తింటూ ఉంటాం కదా! అది కొంచెం ఇట్ ఈస్ నాట్ గుడ్. అలాగే రా ఎగ్, సో ఇలాంటి రా ఫుడ్ తీసుకోవడం మంచిది కాదు. అలాగే షుగరీ ఫుడ్, హై షుగర్ ఫుడ్స్ లైక్ కేక్ గానీ, పేస్ట్రీ గానీ, లేకపోతే డెజర్ట్స్, గులాబ్ జామున్, స్వీట్స్ ఏదన్నా హై షుగర్ ఉన్న ఫుడ్ మంచిది కాదు. బికాస్ ఇట్ కాజెస్ ఇన్సులిన్ స్పైక్ వస్తుంది. అలాగే రిలీజ్ అవ్వడం వల్ల షుగర్ సడన్ గా హై అవ్వడం వల్ల మంచి క్వాలిటీ అనేది రాదు. అలాగే ప్రాసెస్డ్ మీట్, కబాబ్స్ అట్లా బాగా మిన్స్ చేసి, ప్రాసెస్ చేసి అది మళ్ళీ మనం ఫ్రై చేసి తినడం, ఇది అనేది మంచిది కాదు. అది ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది బాడీలో. సో ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ లైక్ బటర్ గానీ, మార్గరిన్ గానీ, బేకరీ ఐటమ్స్ ఉండొచ్చు, డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఉండొచ్చు. ఇవన్నీ తీసుకుంటే డైరెక్ట్ ఓవ్యులేటరీ డిస్ఫంక్షన్ అనేది కాజ్ చేస్తుంది. సో అది కూడా మంచిది కాదు. ఆన్ ద హోల్ రెడీ టు ఈట్ ఫుడ్ లైక్ నూడిల్స్ కానీ, సూప్ కానీ, రెడీ టు ఈట్ అనేది ఉంటుంది కదా! అవి కూడా తీసుకోవడం మంచిది కాదు. ఆన్ ద హోల్ అన్‌హెల్తీ ఫుడ్ ఏది తీసుకున్నా అది మంచిది కాదు. అది ఈవెన్ ఇఫ్ యూ ప్లానింగ్ ఫర్ ఐవీఎఫ్ లేదా ఇన్ జనరల్ కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో కమింగ్ టు డ్రింక్స్‌లో యాజ్ యూజువల్ ఆల్కహాల్ అనేది హెల్త్‌కి మంచిది కాదు. అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ద క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ యాజ్ వెల్ యాజ్ స్పెర్మ్. అలాగే షుగరీ డ్రింక్స్, సో సాఫ్ట్ డ్రింక్స్ కానీ, లేకపోతే ప్యాకేజ్డ్ జ్యూసెస్ గానీ అట్లాంటివి హై షుగర్ ఉన్న డ్రింక్స్ అది మంచిది కాదు. కెఫీన్, సో కాఫీ ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. 1 కప్ ఆఫ్ కాఫీ ఎ డే ఈజ్ ఓకే. ఇంకొకటి ఏంటిదంటే కెఫీన్ కాఫీలోనే ఉంటుందా? కాదు. కెఫీన్ అనేది టీలో కూడా ఉంటుంది. అలాగే కోక్, పెప్సీ వీటిలో కూడా కెఫీన్ ఉంటుంది. సో ఆ కెఫీన్ కంటెంట్ అనేది లిమిట్ చేస్తే మంచిది. ఇవన్నీ చెప్తున్నారు, మరి ఏది తినాలో చెప్పట్లేరు అంటున్నారు కదా! సో ఏది తినాలంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినండి. బ్రైట్ కలర్డ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ లో రిచ్ ఉంటుంది. సో బెర్రీస్ అట్లాంటివి ఎక్కువ తీసుకోండి. పొమగ్రనేట్, అనార్ తీసుకోవడం మంచిది. వాటర్ మంచిగా తీసుకోండి. స్ప్రౌట్స్, నట్స్ ఇట్లాంటివి తీసుకోవచ్చు. స్ప్రౌట్స్ అనేది కొంచెం నానబెట్టి ఎక్కువ స్ప్రౌట్ అవ్వకుండా ఆ క్లాత్ అవన్నీ చూసుకుంటూ ఇన్ఫెక్షన్ రాకుండా కరెక్ట్ గా తీసుకోండి. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇట్లాంటివి తీసుకుంటే మంచిది. హోల్ గ్రెయిన్స్, రైస్కి వెళ్లకుండా కొంచెం బ్రౌన్ రైస్, లేకపోతే ఓట్స్, బ్రౌన్ బ్రెడ్ ఇట్లాంటివి తీసుకుంటే బెటర్. సో హోల్ గ్రెయిన్స్ అట్లాంటివి తీసుకోండి. లీన్ మీట్ తీసుకోవాలి. రెడ్ మీట్ కాకుండా చికెన్ అట్లాంటివి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.